నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం రిజర్వాయర్ కింద రోడ్డును తవ్వటంపై స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో వేల ఎకరాల్లో పంట పండుతున్నాయని, ధాన్యాన్ని తరలించే సమయంలో ఓ పరిశ్రమకు నీరు ఇచ్చేందుకు పైప్లైన్లు తవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు యత్నిస్తున్నామని, పొలాల్లో ధాన్యాన్ని తరలించేందుకు ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను నెల రోజులైనా ఆపాలని అన్నదాతలు కోరుతున్నారు. దారి ఇప్పుడు కోతలు కోసుకుంటున్నాం కదా, ఆ దారి అంతం లోడితే సైడ్ పోవాలంటే పోతాం, బండి దిగబడిపోద్ది కదా. కాలంలో లోడు బండే వస్తుంది, దిగతా ఘాట్లో దిగబడిపోద్ది. మేము ఎట్లా ఇబ్బంది పడాలి. అసలు ఎవరు తీస్తున్నారో ఎవరు ఇచ్చారు పర్మిషన్ మాకేం తెలియదు. లోడుకుంటారు, ఏదో పైపులు వేసుకుంటారు. తుం కింద 3000 ఎకరం ఉంది సార్, 3000 ఎకరం ఒక తుం కింద. ఇదంతా ఇదావనే రావాలి. రేపు మాకు అన్ని ఒడ్డులు తోలుకోవాలా, గడ్డి తోలుకోవాలని ఇబ్బంది దారి. అంతే ఆ లోడు పెట్టేసారు. కింద వేసుకోవచ్చు కదా, లేకుండా లైన్ వాళ్ళు కైలో అంచున ఉంది కదా శివాయి, ఆడ లోడు వేసుకోవచ్చు కదా. ఎండాకాలం కట్ట మీద లోడు ఇక్కుంటే ఇప్పుడు బళ్ళు రావాలంటే ఆడ కట్ట దిగిపోద్ది. ఇప్పుడు లోడు బండి వేసుకొస్తాను నేను, దిగబడిపోద్ది. ఏం పరిస్థితి? ఎక్కువ బ్యాటరీలా దానికేమో నీళ్లు కావాలంట. అవి వాళ్ళే ఊరితో మాట్లాడిందే లేదు, వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళే తీసుకుంటూ వస్తున్నారు. ఆ ఇబ్బంది అంటే ఇబ్బంది చిల్లర నీళ్ళు రిజర్వాయర్కునే నీళ్ళు కానీ ఫ్యాక్టరీకి ఇచ్చాను నీళ్ళు మేము. పంట పొలాలు రైతులకు పంట పొలాలు లేకుండా వాళ్ళు లాక్కోమని మేము చెప్పాము. ఆ రోడ్డు కూడా మొత్తం కూడా అర్థం లోడు తోచేస్తున్నారు. రేపు ఒడ్లు దళాలన్నా కూడా పొలం పడితే 5 దళాలన్నా కూడా ఇబ్బంది అవ్వట్లేదు, ఇరుక్కోబద్ది. 4 సిలుకులు పడాయంటే తారు కూడా ఇరుక్కోబద్ది. ఇంతవరకు ఊరు మా తాళ తాయాల కంచి కూడా తవ్వి మేము ఎరగం. వాళ్ళు ఏదో అర్థందా వాళ్ళు చెప్పారు వీళ్ళు లోడుకున్నారని అంతా లోడుకుంటూ వచ్చేస్తున్నారు. దారి కావాలా, దారి వచ్చినప్పుడు దారి పైప్ లైన్ భూమిలో వేసేసుకోండి. పైప్ లైన్ కావాలంటే సప్లై, అంతేగాని ట్రాక్టర్ వస్తూ ఉంది, ఏదో ట్రాక్టర్ వస్తూ ఉంది. 2 డివైడ్ కావాలి. దానివల్ల అయితే బాట కావాలి. బాట వచ్చినప్పుడు ఈ చెరువు మీద పోవాలంటే లోడ్ వేసుకొని పోలేవు, కిందనే పోవాలి. వేల ఎకరాలు ఉండేది ఈ సైడు. ఒక్క తూం కింద 3000 ఎకరాలు ఉండేది. అయితే మొత్తం ఎడకే రావాలి, ఈ బాట మీద రావాలి. కాళ్ళ కింద రావాలి. ఏటా తవ్వకూడదు. బాట కావాలి కదా. ఎవరు చెప్పలా, మాకు తెలియదు అసలుకి.